హాయ్ హలో, నేను మీ టెక్ టాక్ రివ్యూస్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి కూలీ ట్రైలర్ రివ్యూ. ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు కాంబినేషన్లో వస్తున్న చిత్రం కూలీ. తమిళంలో పాపులర్ సినీ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో టాలీవుడ్ మన్మధుడు నాగార్జున అక్కినేని, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, శృతి హాసన్ తదితరులు నటించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్, స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే అతిథి పాత్రలు నటిస్తున్నారు. ఈ చిత్రంలో రెబ్బ మౌనిక జాన్ నటిస్తున్నారు. ఈ సినిమాకు గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ, అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్, ఫిల్మోస్ రాజ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్కు సిద్ధమవుతున్న ఈ చిత్రం తమిళ్, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో ఈ చిత్రం ఆగస్టు 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలో ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నది. ఈ సందర్భంలో సెన్సార్ బోర్డు అధికారులు వెల్లడించిన అభిప్రాయాలు. సర్టిఫికేట్ వివరాల్లోకి వెళ్తే, కూలీ సినిమాలో హింస, యాక్షన్, రక్తపాతం డామినేషన్ చేశాయనే వార్తల నేపథ్యంలో దర్శకుడు లోకేష్ కనకరాజు స్పందించాడు. వైలెన్స్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ ఉండదు. ఫ్యామిలీ ఎమోషన్స్ ఎలివేట్ కావడానికి వైలెన్స్ కీలకం కాబట్టి సెన్సార్ అభ్యంతరాలు తెలిపిన తాను పట్టించుకోనని అన్నారు. ఈ క్రమంలో సెన్సార్ కూడా హింస, రక్తపాతం అంశాలపై అభిప్రాయం చెప్పారనేది తాజా ప్రచారం. అయితే కూలీ సినిమాను చూసిన సెన్సార్ బోర్డు అధికారులు కొన్ని సన్నివేశాలు రక్తపు సీన్లో కలర్ మార్చాలని సూచించారు. హింసతో కూడిన సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసి వాటిపై కత్తెర వేయకుంటే ఏ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్తే చిత్ర యూనిట్ అందుకు సరే అనడంతో ఈ సినిమాకి ఏ సర్టిఫికేట్ లభించింది. అయితే 28 ఏళ్ల తర్వాత రజనీకాంత్ నటించిన సినిమాకు ఏ సర్టిఫికేట్ రావడం విశేషం. కూలీ సినిమా మల్టీ స్టారర్గా రూపొందించడం, ఈ సినిమాలో యాక్షన్ పార్ట్ ఎక్కువగా ఉండడంతో ఈ సినిమా నడిపే భారీగానే పెరిగిపోయింది. ఈ సినిమా రన్ టైం 2 గంటల 50 నిమిషాలు, అంటే 170 నిమిషాలు కట్ ఫిక్స్ చేశారు. దీంతో యాడ్స్, ఇతర అంశాలతో ఈ సినిమా నడిపే సుమారుగా 3 గంటల పాటు కొనసాగుతుందని పేర్కొన్నారు. ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.